ఏపీ డిప్యూటీ సీఎం ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందా? దుష్ట శక్తుల హిట్ లిస్టులో పవన్ కళ్యాణ్ ఉన్నారా అంటే అవునని అంటున్నాయి నిఘా వర్గాలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. పవన్ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నెలకొందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ గురించి ప్రస్తావన వచ్చినట్టుగా నిఘా వర్గాలు తెలిపాయి. ఆ గ్రూపులు ఎవరివి అన్నవి ఇప్పుడు చెప్పలేమని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీకి సన్నిహితునిగా మారారు. ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడంలో కీలకంగా వ్యవహరించారు. దాని కారణంగా ప్రధాని మోదీ వ్యతిరేక శక్తుల దృష్టిలో పవన్ కళ్యాణ్ ఉన్నారా అన్న సందేహం ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అన్ని మతాలను సమదృష్టితో చూస్తారు. పవన్ ఆచరించేది హిందూ ధర్మం. అందుకు సంబంధించిన ఆరాధనలు, ఆచార వ్యవహారాలు తూచా తప్పక పాటిస్తారు. లౌకికవాదం పేరుతో తన విశ్వాసాలు, ధర్మరక్షణపై అభిప్రాయాలు వెల్లడి దాచుకోరు. ఇది కూడా మోదీ వ్యతిరేక శక్తులకు కంటగింపుగా మారిందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏపీలో వైసీపీని పవన్ కూకటి వెళ్లతో పెకిలించేశారు. ఇది ఆ వర్గాలకు మింగుడు పట్టం లేదు. ఈ కారణంగా ఆ వర్గాల సంభాషణలు నిఘా వర్గాల దృష్టికి వచ్చాయా అనేది తెలియాల్సి ఉంది. ఎన్నికలకు ముందు పవన్ రాజకీయ విధివిధానాలు మావో నేత ఒకరు తప్పుపడుతూ ప్రకటన విడుదల చేశారు. బీజేపీతో కలిసి ప్రయాణం చేయడం వ్యతిరేకించారు. నిఘా వర్గాల దృష్టికి మావోలు సంభాషణలు ఏమైనా చేరాయా అనేది తెలియాల్సి ఉంది. గతంలో చాలాసార్లు తనకు ప్రాణహాని ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తనను చంపేందుకు సుపారీ గ్యాంగులు కూడా తిరుగుతున్నాయని తెలిపారు. బ్లేడ్ బ్యాచ్లు తనపై దాడి చేస్తున్నాయన్నారు. కొందరు కిరాయి మొక్కలు గుంపుల్లో చొరబడి సన్నటి బ్లేడ్లతో కట్ చేస్తున్నారని చెప్పారు. గతంలో హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కొంతమంది యువకులు రెక్కీ కూడా నిర్వహించారు. ఏదేమైనా నిఘా వర్గాలు జాగ్రత్తగా ఉండమని సలహా ఇవ్వటం ఆషామాషి వ్యవహారం కాదు. జన సైనికులు సైతం పవన్ కళ్యాణ్ రక్షణ అంశంపై నిఘా వర్గాలు చేసే సూచనలపై దృష్టి పెట్టాలి. తమ నాయకుడి రక్షణ విషయంలో వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.